ట్రిగ్నోమెట్రీ ఇన్ ఏ రైట్ ట్రయాంగిల్ ఏబీసీలో రైట్ యాంగిల్ అట్ బి అన్నాడు. సో, రైట్ యాంగిల్ బి అన్నాడు కాబట్టి ఇది బి అవుద్ది. నెక్స్ట్ ఇంకేంటి? ఇంక పైది ఏ అవుద్ది, ఇంక సి అవుద్ది. యెస్. సో, ఇక్కడ ఏమిచ్చాడు? యాక్చువల్‌గా మన క్వెషన్ ఏంటంటే వెరిఫై 2 సైన్ ఏ ఇంటూ కాస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు 1 అని ప్రూవ్ చేయాలి. అంటే మనం ఎల్‌హెచ్‌ఎస్ తీసుకొని ఆర్‌హెచ్‌ఎస్ 1 అని ప్రూవ్ చేయాలి. అది మన టార్గెట్. యెస్. సో, టాన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఇచ్చాడు ఎంత? 1. సో, అప్పుడు ఇది ఏమవుద్ది? టాన్ ఏ అంటే ఏంటి అసలు యాక్చువల్‌గా? ఏ అన్నాడు కాబట్టి థీటా అనేది ఏ దగ్గర పెట్టుకుంటాం. సో, స్ట్రెయిట్‌గా ఉన్నదేంటి? ఆపోజిట్. ఇది అడ్జసెంట్. ఇది హైపోటెన్యూస్. యెస్. టాన్ ఏ అంటే ఏంటి? టాన్ అంటే ఏంటి? ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా! 1 ఎలా రాసుకోవచ్చు? 1/1గా రాసుకోవచ్చు కదా! యెస్. అప్పుడు ఆపోజిట్ ఏమో 1, అడ్జసెంట్ 1 అవుద్ది. సో, ఆపోజిట్ 1, అడ్జసెంట్ 1. సో, మనకేం కావాలి? సైన్, కాస్ వాల్యూస్ కావాలి. సైన్, కాస్ వాల్యూస్ కావాలంటే ఏంటి? బట్ ఇక్కడ 3 వాల్యూస్ కావాలి. సైన్, కాస్ వాల్యూస్ కావాలంటే. అప్పుడు ఏం చేస్తాం? థర్డ్ వాల్యూ కనుక్కోవడానికి బై యూజింగ్ పైథాగరస్ థియరమ్. పైథాగరస్ థియరమ్ అంటే ఏంటి? ఏసీ అంటే హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ అంటే ఏబీ హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ హోల్ స్క్వేర్. యెస్. మనకేం కావాలి? ఏసీ వాల్యూ కావాలంటే ఏసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబీ వాల్యూ. ఏబీ అంటే ఎంత? 1 హోల్ స్క్వేర్ ప్లస్ బీసీ అంటే 1 హోల్ స్క్వేర్. సో, ఏసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 1 స్క్వేర్ అంటే 1. సో, ఏసీ హోల్ స్క్వేర్ 1 ప్లస్ 1 అంటే 2. మనకేం కావాలి? ఏసీ వాల్యూ కావాలి కాబట్టి స్క్వేర్‌ని అయ్యప్ప పంపిస్తే రూట్ అవుద్ది. సో, √2. యెస్. ఏసీ వాల్యూ ఎంత వచ్చింది? √2. సో, దీని ద్వారా మనకి 3 వాల్యూస్ వచ్చినాయి కాబట్టి సైన్, కాస్ వచ్చేస్తది కదా! వస్తాయి. యెస్. సో, అప్పుడేంటి? సైన్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు సైన్ అంటే ఏంటి? ఆపోజిట్ బై హైపోటెన్యూస్ కదా! ఆపోజిట్ అంటే ఎంత? 1. 1 బై హైపోటెన్యూస్ అంటే √2. నెక్స్ట్ కాస్ ఏ అంటే ఎంత? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఎడ్జసెంట్ అంటే 1, హైపోటెన్యూస్ అంటే √2. దాని ద్వారా మనం చేయొచ్చు కదా! ఎల్‌హెచ్‌ఎస్ ఏంటి? 2 సైన్ ఏ కాస్ ఏ తీసుకుంటాం. యెస్. సో, 2 ఇంటూ సైన్ ఏ అంటే ఎంత? 1/√2 ఇంటూ కాస్ ఏ అంటే ఎంత? 1/√2 బ్రాకెట్‌లో పెట్టుకోండి. సో, ఇది 1 పైన న్యూమరేటర్ అన్నీ ఇంటూ చేయండి ఫస్ట్. 2 ఇంటూ 1 ఇంటూ 1 అంటే 2 బై √2 ఇంటూ √2 అంటే ఎంత? √2 హోల్ స్క్వేర్. అప్పుడు స్క్వేర్, రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. ఇంకేం మిగిలింది? 2/2 మిగిలింది. సో, 2/2 మిగిలితే ఏం రాసుకోవచ్చు? 2 1 జార్ 2 1 జార్. యెస్. ఎల్‌హెచ్‌ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్‌హెచ్‌ఎస్. మన టార్గెట్ అనేది కంప్లీట్ అయిపోయింది. లాస్ట్‌లో వెరిఫైడ్ అని రాస్తారు అంతే. యెస్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా ఫాలో చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేసి వాళ్ళకి కూడా హెల్ప్ చేయండి. థాంక్ యూ.